తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావిడి జోరుగా సాగుతుంది. ఇప్పటికే మొదటి రెండో విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ముగియగా వాటి నుంచి మూడో విడత ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మూడో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 182 మండలాల్లోని 4159 పంచాయతీలు 36,452 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటికి ఇవాటి నుంచి ఎల్లుండి వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తెల్లారే అంటే 4వ తేదీనే చెల్లుబాటు అయినటువంటి నామినేషన్ల వివరాలు ప్రకటిస్తారు. ఈ నెల 7న అభ్యంతరాలు స్వీకరించి 8న వాటిని పరిష్కరిస్తారు. 9వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగానే పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను అధికారులు ప్రకటిస్తారు. ఈ నెల 17న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. సురేష్, ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి కోలాహలం కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,769 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో 2 విడతల నామినేషన్ల గడువు ముగిసింది. ఈ రోజు నుంచి 3వ నోటిఫికేషన్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి కాసేపట్లోనే మొదటి రోజు నామినేషన్ల గడువు ముగియనుంది. ఎల్లుండి వరకు కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు 3 రోజుల సమయం ఉంటుంది. అందులో భాగంగానే ఈ నెల 17న జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి 3వ నోటిఫికేషన్ కూడా కొనసాగుతుంది. ఈ నెల 17న పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫలితాలు పూర్తి స్థాయిలో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, రెండో విడత ఈ నెల 14న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా జరుగుతాయి. అయితే ఓవైపు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో పోలింగ్ లో భాగంగా పూర్తి స్థాయిలో ఈసారి యువత ఎక్కువ మొత్తంలో నామినేషన్లు దాఖలు చేస్తా ఉన్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కూడా చాలా మంది కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులు. మరోవైపు జోరుగా ఇటు ఏకగ్రీవాలు కూడా కొనసాగుతున్నాయి. ఏకగ్రీవాలు బలవంతంగా ఏకగ్రీవం చేయకూడదంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అనేక ఏర్పాట్లు కూడా చేస్తుంది. కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల పోలింగ్ కు సంబంధించి జిల్లాల ఎస్పీలతో పాటు జిల్లాల కలెక్టర్లు ఎన్నికల అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఎక్కడికక్కడ పగడ్బందీగా నగదు కావచ్చు, మద్యం పట్టివేతకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు కూడా అధికారిక లెక్కలైతే వెల్లడించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నామినేషన్లకు సంబంధించినటువంటి పర్వం ఇంకా కొనసాగుతుంది. ఎల్లుండి వరకు నామినేషన్ల మూడో విడతకు సంబంధించినటువంటి నామినేషన్ల గడువు ఉంటుంది. ఆ తర్వాత నామినేషన్ల స్క్రూటినీతో పాటు నామినేషన్ల ఉపసంహరణ, తర్వాత 17వ తేదీన జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ఇటు జోరుగా జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీల్లో వాటిలో కూడా జోరుగా నామినేషన్లు అయితే కొనసాగుతున్నాయి. మూడో విడతకు సంబంధించి 4,159 గ్రామ పంచాయతీలకు సంబంధించి కావచ్చు, 36,000 పైచులుకున్నటువంటి వార్డుల్లో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తంగా 17వ తేదీ వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పగడ్బందీ చర్యలు కూడా చేపట్టాలని కూడా గతంలో సూచించింది. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు కనీసం నగదు మద్యం పట్టివేతకు సంబంధించినటువంటి చర్యలు కూడా ఎక్కడ కూడా తీసుకుంటున్నట్టుగా మనకైతే అధికారికంగా ఎక్కడ కూడా సమాచారం అయితే రావట్లేదు. సురేష్, థ్యాంక్ యూ కిరణ్.